శ్రీ గురుభ్యో నమః. మన గురుత్రయానికి నా సాష్టాంగ దండ ప్రణామాలు. సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు భగవద్గీత 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగము. ఇందులో మనకి కృష్ణ పరమాత్మ 3 గుణాలైనటువంటి సత్వరజస్తమో గుణాల గురించి విశ్లేషణ చేసి వాటిని ఎలా అధిగమించాలి, వాటికి అతీతంగా ఎలా ఎదగాలి, అలా అతీతంగా ఎదిగినటువంటి వారు ఎలా ఉంటారో అలా అవ్వాలి అంటే దానికి కావాల్సిన సాధన ఏమిటి, ఈ విషయాల గురించి చెప్తాడు. అయితే ఒక్క విషయం నా గురించి నేను చెప్తున్నా. అసలు భగవద్గీతకు రాకముందు అసలు గురువుల బోధ విన్నంత వరకు కూడా నాకు అసలు 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమో గుణం, అసలు ఈ గుణాల గురించిన అసలు అవగాహనే లేదు. అంటే ఎందుకు తెలియాలి అంటే వాటి అనుగుణంగానే కదా మనం కర్మలు చేస్తున్నాం. తెలియకుండానే అందులో పడి ఆ గుణాల్లో కొట్టుకుపోతూ ఆ కర్మలే మనం అనుసరిస్తున్నాం. అంటే గుణాలకు అనుగుణంగా కర్మలు చేసుకుంటూ పోతున్నాం. అంటే దాని గురించిన ఒక అవగాహన కూడా మనకి లేదు. అయితే ఈ 14వ అధ్యాయంలో భగవంతుడు మనకి కృష్ణ పరమాత్మ మొత్తం అసలు సత్వగుణం అంటే ఏమిటి డీప్గా అన్నమాట, 3 గుణాల గురించిన వాటి లక్షణం ఏమిటి అంటే వాటి నిర్వచనం చెప్తాడు. ఏదంటే ఏంటి, ముందు మనకు అంటే ఏంటి తెలియాలి. అలాగా చెప్పిన తర్వాత వాటి లింగం చెప్తాడు. అంటే మనం మనం తెలుసుకోవాలి, మనలో ఏ గుణం ఎక్కువగా ఉంది, మనం ఎలా తెలుసుకునేది. అందరూ కూడా ఒకేలా ఉండరు. అలాగే ఈ 3 గుణాలు కూడా ఎవరిలో కూడా సమపాలంగా ఉండవు. ఒకరిలో ఒక గుణం ఉంటే మరొకరిలో ఇంకో గుణం ఎక్కువగా ఉంటుంది. కానీ 3 గుణాలు ఖచ్చితంగా అందరిలోనూ ఉంటాయి. కాకపోతే వాటి యొక్క స్థాయి భేదాల్లో మాత్రమే మనము ఆ యొక్క డిఫరెన్స్ చూస్తామన్నమాట. తర్వాత అది చెప్తాడు. చెప్పిన తర్వాత బంధన ప్రకారం అంటే మనల్ని ఈ గుణాలు ఏ విధంగా మనల్ని బంధిస్తున్నాయి అది కూడా అది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సత్వగుణానికి ఎదిగితే సరిపోతుంది అనుకుంటాము. అలా కూడా సరిపోదు. అది కూడా మనల్ని ఏ విధంగా బంధిస్తుందంటే ఆశ్చర్యకరం. అవి కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత అవి మనకి ఇచ్చే గతి ఏమిటి అంటే మరణించాక ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాము, అలాగే ఫలాన్ని గురించి కూడా చెప్తుంది. సో ఇవన్నిటి గురించి విశ్లేషణ చేసిన తర్వాత ఇప్పుడు మన యొక్క ఏంటి మన కర్తవ్యం అంటే, ఇప్పుడు నన్ను నేను బేరేజ్ వేసుకొని నేను ఎక్కడ ఉన్నానో చూసుకొని నేను తమో గుణంలో ఉంటే కాస్త పైకి వెళ్ళాలి, రజోగుణంకి వచ్చి రజోగుణంలోనే ఉన్నాను అంటే నెక్స్ట్ స్థాయి అయినటువంటి సాత్విక గుణం, సత్వగుణానికి ఎదిగి ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు నేను ఎదగాలి అంటే ఇది సాధ్యం కాదు అని అంటుంది శాస్త్రం. గీత అదే చెప్తుంది. 3 గుణాలు ఉన్నాయి, ఉండడం నిజమే. కానీ ఈ యొక్క గుణాతీతంగా ఎదగడం ఎలా అని మనం ఏదైతే ఇప్పుడు విశ్లేషించుకుంటున్నామో దీనికి అతీతంగా ఎదగడం అనేది అసలు సాధ్యమే కాదు అని చెప్తున్నా. ఎందుకు సాధ్యం కాదు అంటే, ఎప్పటి వరకు నేను ఈ మనసే నేను, ఈ శరీరమే నేను అంటే మనశ్శరీరాలను ఏదైతే మనం అహంకారం అని చెప్తున్నామో ఈ అహంకారంతో నేను ఎప్పటి వరకు అయితే నేను పోల్చుకుంటాను అంటే నేనే ఈ అహంకారాన్ని, ఈ మనసే కదా నేను, ఈ శరీరమే కదా నేను ఎప్పటి వరకు దీంతో చెప్పుకుంటానో అప్పటి వరకు వీటికి అతీతంగా ఎదిగే ప్రసక్తే లేదు, ఆ అవకాశమే లేదు. ఎందుకు లేదు అంటే అహంకారం అంటేనే త్రిగుణాత్మకం అన్నమాట. ఈ అహంకారం అనేది ప్రకృతి నుంచి పుట్టింది, మాయా ప్రకృతి మనం ఏదంటాం దాని నుంచి పుట్టింది. అవి త్రిగుణాత్మకం. మరి కార్యకారణ సంఘాతం మనము అదే కదా నేర్చుకుంటాం. కారణంలో ఏవైతే గుణాలు ఉన్నాయో కార్యే అనువర్తతే, దాని నుంచి పుట్టినటువంటి అహంకారానికి కూడా ఆ 3 గుణాలు ఉండి తీరుతాయి. దాని నుంచి విడిపడడం, గుణాలు లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. అంటే నేను ఎప్పుడైతే అహంకారంతో నేను పోల్చుకుంటానో అప్పటి వరకు సాధ్యం కాదు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటారా? దానికి పరిష్కారం ఒక్కటే, మన దృష్టికోణంలో మార్పు రావాలి. దాన్ని మన గురువులు మనకి పారాడైమ్ షిఫ్ట్ అని నేర్పించారు. అంటే నాకు దృష్టికోణం మారాలి. దృష్టికోణం మారాలి అంటే నాకు జ్ఞానం పొందాలి. నేను జ్ఞానం పొందితే తప్ప ఈ దృష్టికోణం మారదు. దేనికి మారాలి అంటే, నాకు ఒక ఉన్నత స్థాయి అనేది ఉంది, నాకు నా కింది స్థాయి అయినటువంటి అహంకారం ఉంది, అంటే వ్యావహారిక స్థాయి అహంకారం ఉంది, అలాగే ఉన్నత స్థాయి అయినటువంటి మరొకటి ఉంది. అంటే నేను తెలుసుకోవాలి
ఈ ఉన్నత స్థాయే నేను, నిర్గుణమైనటువంటి ఆత్మనే నేను, ఆ సాక్షి చైతన్యాన్నే నేను, తప్పితే ఈ యొక్క కర్తగా ఉన్నటువంటి అహంకారాన్ని నేను కాను. ఈ అహంకారమే ఎప్పటికీ కర్త. ఎందుకంటే ఈ అహంకారం అనేది త్రిగుణాత్మకం. ఆ గుణాల ద్వారా, దాని ద్వారానే గుణాలకు ప్రభావితం అయ్యి ఈ అహంకారం మనశ్శరీరాలు అనేవి కర్మలు చేస్తున్నాయి. అదే కర్త తప్పితే నేను కాదు. నేను వాటిని సాక్షిగా చూసేటటువంటి నిర్గుణ ఆత్మను అని ఎప్పుడైతే దృష్టికోణం మారుతుందో నేను గుణాతీతంగా ఎదిగినట్టే. ఈ గుణాలు నాకు అంటవు. నేను అసంగత్వం, నేను దేనికి కలుషితం కాను. ఇది మనం తెలుసుకోవాలి. ఇది భగవంతుడు చాలా క్లియర్గా మనకి చెప్పేశాడు. తర్వాత లక్షణాల గురించి చూస్తాము. ఆ తర్వాత మరి ఎలాగా ఈ స్థాయికి రావాలి అని అంటే దానికి మార్గం కూడా చెప్పాడు భగవంతుడు. భక్తి యోగేన, అవ్యభిచారేణ భక్తి యోగేన అన్నాడు. అంటే అనన్యమైనటువంటి భక్తి చేత మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అనన్యమైన భక్తి ఎవరికైతే ఉంటుందో నా గురించి తెలుసుకోవడానికి అర్హత వాళ్ళకి కలుగుతుంది. తద్వారా వాళ్ళ జ్ఞానం పొందుతారు. జ్ఞానం పొంది శ్రవణమన నిధిధ్యాసనల ద్వారా వారు ఇంకా బ్రహ్మలో ఐక్యం అవుతారు. అది మనకి భగవంతుడు ఈ గుణత్రయ విభాగ యోగంలో మనకి చెప్పాడు. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.